హాయ్ ఫ్రెండ్స్, ఈ మొబైల్ రెడ్మీ 4A అనమాట. ఈ మొబైల్ ఏంటంటే ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ ఎక్కట్లేదు, డిస్ప్లే పగిలిపోయింది ఫ్రెండ్స్. నో ప్రాబ్లం, మనకి ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ ఎక్కడం కావాలి. ఇదిగో ఫ్రెండ్స్, మనకి కనబడుతుంది ఇక్కడ ఛార్జింగ్ పిన్ అనేది ఇరిగిపోయింది అనమాట. దాన్ని ఎలా రిపేర్ చేయాలి, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి నేను చెప్తాను, వినండి ఫ్రెండ్స్. చాలా నిదానంగా చాలా సింపుల్గా చెప్తాను అనమాట. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను అనమాట. మీరు కూడా చేసుకునే విధంగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్ రెడ్మీ 4A కదా, 4A 5A ఇవన్నీ ఇంచుమించులో ఒకేలాగా ఉంటాయి అన్నమాట. 4X 4A ఇవన్నీ ఇలాగే ఉంటాయి. నో ప్రాబ్లం, సేమ్ మెథడ్లో చెప్తాను మీకు. ఒక్కటి ప్రాబ్లం సాల్వ్ చేస్తే మిగతా అన్నీ చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా. ముందుగా ఏం చేస్తారంటే మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఛార్జింగ్ పిన్ ఇరిగిపోయింది, కరెక్ట్గా మనకు కనపడుతుంది అనమాట. ఛార్జింగ్ పిన్ ఒక సైడ్ మనకు రైట్ సైడ్ ఇరిగిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి సిమ్ స్లాట్ అనేది తీసేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, నాకు ఏంటంటే ఇక్కడ మనకు గోర్లు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గోర్లు మాత్రం కొంచెం వీటి కోసం పెంచుకోవాలి. మనకి ఏంటంటే మార్కెట్లో చాలా అవైలబుల్ ఉంటాయి, అంటే బ్యాక్ డోర్ తీసేయనమాట ఉంటాయి. వాటి మీద ఏదంటే చాలా సింపుల్గా సులువుగా ఇదే అవుతుంది, కొంచెం జాగ్రత్తగా తీయండి. నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇక్కడ కింద స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ స్పీకర్ రింగర్ కింద ఈ స్పీకర్స్ ఈ స్క్రూస్ అనేది తీసేయండి ఫ్రెండ్స్. నేను నిదానంగా చెప్తున్నా, చాలా క్లారిటీగా చెప్తా, మీరు అర్థం చేసుకునే విధంగా చెప్తాను, మీరే చేసుకునే విధంగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకో ఫ్రెండ్స్ ఈ పిన్ అనమాట పోయింది ఫ్రెండ్స్. ప్రతి వీడియో చెప్తాను మీకు, మళ్ళీ అన్ని వీడియోలో ఏంటంటే నేను తీసిన ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తే ఏంటంటే, ముందు ఛార్జింగ్ ఎక్కలేదు, పిన్ బాగుండి ఛార్జింగ్ ఎక్కలేదు అనుకో ఫ్రెండ్స్, ఛార్జర్ అడాప్టర్ చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఛార్జర్ కేబుల్ చెక్ చేయండి. 99% ఏంటంటే 100% కేబుల్ పోతుంది, లేదంటే ఛార్జర్ పోతుంది. ముందు ఛార్జర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయండి. ఆ నెక్స్ట్ ఇంకా ఎక్కకపోతే, ఆ తర్వాత ఏంటంటే మనకు ఛార్జింగ్ ఎక్కకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పిన్ లోపల ఏంటంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు వచ్చే ఫోన్లు ఏంటంటే ప్రతి ఒక్కటి కేబుల్ని మనకి సి టైప్ కేబుల్ ఉన్నాయి కదా, అదైనా సరే ఏదైనా సరే ముందు ఛార్జర్ కేబుల్ చెక్ చేసిన తర్వాత పిన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ లోపల మనం పాకెట్లో పెట్టినప్పుడు డస్ట్ వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. కేబుల్ ఆఫ్ వరకే వెళ్ళింది అనమాట, ఇక్కడ వరకు వెళ్తుంది, తర్వాత వెళ్దనమాట. మనం టెన్షన్ పడిపోతాం. ఏంటంటే ఏమీ లేదు, జస్ట్ మనకి ఒక కంటితో చూస్తే అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఇలాగా ఇక్కడ డస్ట్ అనేది మనకు కొంచెం పట్టిందా లేదని ఇట్లా క్లీన్ చేయండి జాగ్రత్తగా, పిన్ ఏది ఇరక్కోకుండా జస్ట్ పైన కింద క్లీన్ చేస్తే ఎంత డస్ట్ వస్తుంది మీకు ఒక వీడియోలో చూపిస్తాను. అదే ఫోన్ మనకు వచ్చినప్పుడు మీకు నేను ఆ వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా డస్ట్ పట్టినప్పుడు ఎలా ఎక్కుదో ఎలా ఇది అవుతుందో ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు. సరే, ఓకే, పిన్ కూడా బాగుంది అనుకో ఫ్రెండ్స్, ఓకే, అయినా ఛార్జింగ్ ఎక్కట్లేదు, అప్పుడు బ్యాటరీ చెక్ చేయండి, బ్యాటరీ ఉబ్బిందా లేదా. ఇక్కడ మీకు అర్థమైపోద్ది. బ్యాటరీ ఏంటంటే బాగా ఏంటంటే మనకి ఛార్జింగ్ బ్యాటరీ పోయినప్పుడు ఏమైందంటే బాగా మెత్తగా అయిపోతుంది అన్నమాట. బ్యాటరీ ఇంత గట్టిగా ఉండదు, మెత్తగా అయిపోద్ది బ్యాటరీ. ఇట్లా అంటే ఇలా ఇది అయిపోద్ది అనమాట. బ్యాటరీ పోతే మనకి సింపుల్గా ఈజీగా అర్థమైపోతుంది. అప్పటికి మనకి ఇది అవ్వకపోతే ఇది కూడా చూసి చెప్తాను మీకు, బ్యాటరీ కూడా బాగుంటే. 100% ఫ్రెండ్స్ మనకి చార్జర్ పోతుంది, లేదంటే కేబుల్ పోతుంది, లేదా పిన్ పోతుంది.
ఆ మూడు బాగుంటే కనుక ఇంకా మిగతా నెక్స్ట్ స్టెప్ అనమాట. ఇది అది కూడా చెప్తున్నాను. ఈజీ మనకేంటంటే ఇక్కడ ఏంటి ఛార్జింగ్ పిన్ మార్చితే సరిపోతుంది. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 1 బై 1 స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను అనమాట. మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. యాక్చువల్గా నేను ఇది తీయాల్సిన అవసరం లేదు, కానీ మీకు చెప్పాలని చెప్పి తీస్తున్నాను, ఒక పాయింట్ చెప్పాలని. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ స్ట్రిప్ ఉంది కదా, ఇక్కడ స్ట్రిప్ ఉంది, ఇది డిస్ప్లే స్ట్రిప్, ఇది బ్యాటరీ స్ట్రిప్ అనమాట. అది మనకి ఇలా బ్యాటరీ తీసేసి పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ ఈ స్ట్రిప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ స్ట్రిప్లోనే మనకి సిగ్నల్ సంబంధించిన సిగ్నల్ యాంటీనా వైర్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఈ స్ట్రిప్ ఉంటుంది కదా, ఈ స్ట్రిప్ మనం ఇక్కడ మైక్ రింగరు అంటే స్పీకర్, మనకి ఫోన్ వచ్చినప్పుడు రింగ్ టోన్ వస్తుంది కదా, సాంగ్స్ వస్తాయి కదా, అది చార్జరు యాంటీనా కింద మైకు అన్ని ఈ బోర్డులో ఫిక్స్ చేసి ఉంటాయి అనమాట. ఈ మదర్ బోర్డులోంచి మెయిన్ బోర్డులో నుంచి ఇక్కడ ట్రాక్స్ ఈ వైర్లు ఇలా వస్తాయి అనమాట. ఇక్కడ దాకా వచ్చినప్పుడు దీంట్లో మనకి రింగర్ ఇందులో చాలా వైర్లు ఉంటాయి ఫ్రెండ్స్, ఇందులో చాలా వైర్స్ ఉంటాయి. అంటే మన రింగర్ సంబంధించిన 2 వైర్స్ అనమాట. అంటే ప్లస్ ఆర్ మైనస్, మన ఛార్జింగ్ సంబంధించి, మన డేటా కేబుల్, అంటే డేటా కేబుల్ చేసినప్పుడు ఇన్సెర్ట్ చేసినప్పుడు కంప్యూటర్ కనెక్ట్ అయ్యే కేబుల్స్, వైర్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనకి ఛార్జింగ్ సంబంధించిన 2 వైర్స్లో ప్లస్ ఆర్ మైనస్లో ఒకటి కట్ అయిపోతే ఛార్జింగ్ ఎక్కదు. రింగర్ సంబంధించింది, మనకు స్పీకర్ సంబంధించింది ఒక వైర్ కట్ అయిపోతే రింగర్ పనిచేయదు. అది ఇదన్నీ దీనిలో ఉంటాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైన అనుకుంటా. ఇంకా చాలా నిదానంగా చెప్పడం అంటే మన ఇంకా కూర్చొని చెప్తాను మీకోసం ఎన్ని వీడియోలను చెప్తాను అనమాట. ప్రాబ్లం మీకు అర్థమయ్యే విధంగా, అర్థం చేసుకునే విధంగా ఇంకా వీడియోలు మీరు లైక్ చేయండి, నా వీడియోలు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ పెడుతూనే ఉంటాను. మీరు లైక్ చేసినందువల్ల, ఓకే మీరు లైక్ చేశారు, ఇంకా నా వీడియోస్ బాగా చూస్తున్నారు, ఇంకా వేరే మొబైల్స్, అదర్ మొబైల్స్ అన్నీ చెప్తా ఉంటాను మీకు, నో ప్రాబ్లం. నా వాయిస్ నచ్చక, నేను చెప్పింది నచ్చకపోతే కనుక ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటంటే ఈ మొబైల్ మనకి రిపేర్ చేయడం అందరికీ వచ్చు, అందరు చేయగలరు. కాకపోతే ఈ వీడియో చేసేది ఓన్లీ కేవలం రాని వాళ్ళకు మాత్రమే. ఓకే 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 ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఈ యాంటీనా స్విచ్ తీసాం కదా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మనకి ఛార్జింగ్ ఇక్కడ ఇరిగిపోయింది కాబట్టి చెక్ చేయాలి. ఇక్కడ నీకు ఛార్జర్ కేబుల్ పెట్టి మనకి ఇక్కడ మన బ్యాటరీ దగ్గర సప్లై వస్తుందో చెక్ చేసుకోవాలి మల్టీమీటర్ మీద. ఓకే మనకి ఇది ఇరిగిపోయింది కాబట్టి పిన్ను మన కేబుల్ అనేది ఇన్సర్ట్ చేయలేదు, కేబుల్ ఇరిగిపోయేది, ఈ పిన్ ఇరిగిపోయింది కాబట్టి మనం ఏం చేద్దామంటే కొత్త పిన్ని వేసిన తర్వాత మీకు సప్లై చూపిస్తాను అక్కడ. ఎందుకంటే ఈ కేబుల్ ఇరిగిపోయింది, చూడండి ఇక్కడ పిన్ ఇరిగిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, తీసేయండి ఫ్రెండ్స్. ఈ బోర్డు అనేది ఇట్లా స్టెప్ తీసేయండి దీనికి. ఈ బోర్డు అనేది మనకి పిన్ మార్చుకుంటే చెప్పాను, మైక్ ఇది కూడా మైక్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇవన్నీ దీనిలో ఉంటాయి కదా. ఈ బోర్డు అనేది మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. మనకి ఛార్జింగ్ పిన్ మార్చకపోయినా సరే ఇది బోర్డు అనేది మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. జస్ట్ ఈ బోర్డు అనేది కొనుక్కొచ్చి మనకి ఇట్లా పెట్టేసి ఇన్సెర్ట్ చేస్తే ఒక 5 minutesలో మనకు పని అయిపోద్ది. ఇంకే ఫిట్ చేయొచ్చు. మనకి ఏంటంటే కొన్ని బోర్డ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ బయట మార్కెట్లో కొనుక్కొచ్చి ఏంటంటే సిగ్నల్ కొంచెం లోగా రావడం, లేదంటే ఇక్కడ మైక్ పని చేయకపోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఒరిజినల్ కాబట్టి మనకి ఫోన్తో పాటు వచ్చిన బోర్డు కాబట్టి అందుకనే మన ఛార్జింగ్ పిన్ మారుస్తున్నాం అనమాట, నో ప్రాబ్లం. దానివల్ల ఇన్కేస్ బోర్డు శాంతం పనిచేయకపోతే మాత్రమే బోర్డు మార్చుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛార్జింగ్ ఎక్కకపోయినా, మైక్ పని చేయకపోయినా, ఏది చేయకపోయినా సరే ఇది మార్చినా పని చేయలేదు, ఛార్జింగ్ సరిగ్గా ఎక్కలేదు, మరి రింగర్ పని చేయలేదు అన్నప్పుడు ఈ బోర్డు మార్చేయండి, నెక్స్ట్ ఈ స్టిప్ కూడా మార్చేయండి, ప్రాబ్లం 100% సాల్వ్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, అది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఏంటంటే మనకి పిన్ చేంజ్ చేద్దాం. ఇదో ఫ్రెండ్స్ దీని పిన్ను, అంటే మనకి ఇట్లాంటిది కరెక్ట్గా ఇట్లాంటి పిన్నే మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్,
ఒకసారి పెట్టి చూసుకోండి, పిన్ సరిగ్గా ఉందా లేదా అని చూసుకోండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, పిన్ తీసేద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇది మనకి బ్లోయర్ ఉండాల్సిన అవసరం లేదు, షోల్డర్ నట్ మీద కూడా తీసేయచ్చు అనమాట. అలా ఎలా తీయొచ్చు అంటే, మనకి బ్లోయర్ లేకపోతే కనుక మనకి బ్లోయర్ లేదుగా మనం చేయలేంగా అని అనుకోవద్దు అనమాట. షోల్డర్ నట్ పెట్టి మనకి ఇక్కడ పిన్ ఉంటుంది కదా, కదా కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఏముండదు, కొంచెం లేట్ అవుతుంది. మనకేంటంటే ఇక్కడ లెడ్ అనేది ఇక్కడ అప్లై చేయండి, మొత్తం టోటల్గా మొత్తం దీని మీద అంతా అప్లై చేయండి. చేస్తే ఆ హీట్కి ఏంటంటే మన పిన్ వచ్చేస్తుంది. కాకపోతే అది లేట్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లెడ్ అనేది హోల్స్ పూడిపోయినాయి కదా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ పూడిపోయినాయి కదా, మనం బ్లోయర్ మీద తీసాం. ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ హోల్స్ అనేవి బయట తీయాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనకు పిన్ను మనం పెట్టినప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ కూర్చుంటుంది. మనం జస్ట్ మన బ్లోయర్ హీట్ చేస్తే మనకి అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లోయర్ మీద చేసేయచ్చు. ఓకే, మనం క్లీన్ చేయకుండా బ్లోయర్ మీద చేసేయచ్చు. కొంచెం ఎగుడు దిగుడు వచ్చినా మనం ఇప్పుడు ఇట్లా పెట్టేసి బ్లోయర్ మీద చేసేయచ్చు ఒక 2 seconds అనమాట. అలా క్లీన్ చేసకుండా పెడితే మనకి 2 days వాడేపటికి యూజ్ చేసేపటికి ఈ పిన్ కదిలిపోవడము, లేదంటే ఒక పిన్ను ఇలా కొంచెం ఛార్జింగ్ ఎక్కపోవడం అలా జరుగుతుంది అనమాట. అంత చేసి మనం కొంచెం రిస్క్ చేసుకొని చేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఓపెన్ చేసి మొబైల్ మళ్ళీ ఛార్జింగ్ పిన్ వేసి మళ్ళీ రీషోల్డరింగ్ చేసి, ఎందుకు అవన్నీ ఒక్కసారి మనం చేసామంటే మళ్ళీ మనం యూజ్ చేసుకుంది మళ్ళీ ఇప్పుడుకో పోతుంది అనమాట పిన్ను. ఇప్పట్లో మనం జాగ్రత్త చేసి ఇప్పట్లో పోదు పిన్ను. ఓకే ఫ్రెండ్స్, అంటే మనకు పెట్టి తీసేటప్పుడు అది కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇట్లా రివర్స్లో పెడతారంటే పిల్లలు ఉంటారు కదా, ఇట్లా రివర్స్ పెడతాం, లేకపోతే ఇలా పెడతాం, ఇలాగ కొంచెం ఎట్లంటే మనకి బాగా ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొబైల్ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఛార్జింగ్ పెట్టి యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఈ పిన్ అంటే చాలా చిన్నగా ఉంటుంది అనమాట. మనం కేబుల్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది అటు ఇటు ఊగిపోయి తొందరగా పోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లెడ్ అంతా క్లీన్ చేద్దాం. ఈ టైప్లో దొరుకుతుంది ఫ్రెండ్స్, షీల్డ్ వైర్ అంటారు కొంతమంది. అదైనా ఇది ఈ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, చాలా తక్కువ ప్రైస్ అనమాట. ఇది తెచ్చుకోండి, షోల్డర్ నట్ పెట్టుకోండి, లెడ్ పెట్టుకోండి, పేస్ట్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చూడండి చాలా క్లీన్ అయింది, నీట్గా ఉంది, హోల్స్ కూడా మనకు కనబడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పిన్ ఎగ్జాక్ట్లీగా దాంట్లో కూర్చోబెట్టండి. చూడండి, ఇప్పుడు కూర్చున్న తర్వాత జస్ట్
మనం షోల్డరింగ్ చేయడమే. షోల్డరింగ్ అనే చేయొచ్చు, బ్లోయర్ మీద చేయొచ్చు అనమాట. ఇప్పుడు 12 వోల్ట్స్ ఇది మామూలు షోల్డర్ పెట్టుకోండి, దాని మీద సింపుల్గా అయిపోతుంది అనమాట. చిన్న షోల్డర్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం షోల్డరింగ్ చేస్తాం కదా, ఈ 5 పిన్స్ అనమాట. 5 పిన్స్ ఉంటాయి ఇక్కడ. ఈ 5 పిన్స్ అదుక్కుపోకుండా జాగ్రత్తగా చూడండి ఒకదానికి ఒకటి, ఎందుకంటే మళ్ళీ కంప్యూటర్ కనెక్ట్ అవుతుంది అనమాట. ఒకటి ప్లస్ మైనస్, దానికి చెప్పే కదా డేటా జీరో, ఇలాంటి కంప్యూటర్ సంబంధించిన వైర్లు ఉంటాయి. ఒక్క 2 వైర్లే ఫ్రెండ్స్ మనకు మధ్యలో వైర్లు కంప్యూటర్ కనెక్ట్ అయిపోయినా పర్లేదు అనుకుంటే ప్లస్ ఆర్ మైనస్, ఈ చివరి ప్లస్ కానీ ఆ చివరి మైనస్ కానీ ఉంటుంది. ఆ 2 వైర్స్ ఛార్జింగ్ ఎక్కేసేది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి అయిపోయింది కదా. ఒకసారి ఇప్పుడు లైట్గా మనకి షోల్డరింగ్ అయిపోయింది అనమాట. బ్లోయర్ చేద్దాం, కొంచెం హీట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా రమ్మన్న రాదు, చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయింది. చూడండి మనకి బ్లోయర్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ మైక్ చూడండి, మైక్కి ఏమవ్వకూడదు. ఈ పక్కన ఏదైతే కాంపోనెంట్స్ అండి కొన్నిటికి కాంపోనెంట్స్ కూడా ఏమీ ఊడకూడదు, చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట. అలా అని మనకి రాదులే అని భయపడకూడదు అనమాట. చాలా సింపుల్గా వచ్చేస్తుంది, నో టెన్షన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇందాక చెప్పే కదా, ఇక్కడ చెక్ చేసి మన కేబుల్ పెట్టి సప్లై వస్తుందో చెక్ చేద్దాం, అది కూడా చెప్తాను అనమాట. మన బ్యాటరీ పెట్టుకోకుండా పెట్టారు కదా. ఇక్కడ బ్యాటరీ స్టిప్ ఉంది కదా, ఇది మైనస్ దీని మీద పట్టుకొని బ్యాటరీ క్లిప్ మీద ఒకసారి ఇగో ఫ్రెండ్స్ సప్లై వస్తుంది అనమాట. ఇక్కడికి చూసారు కదా, ఇవ్వండి వస్తుంది కదా సప్లై. ఓకే, ఇప్పుడు బ్యాటరీ పెట్టి చూద్దాం. ఇదిగో ఫ్రెండ్స్ ఛార్జింగ్ మనకి ఇండికేటర్ రెడ్ అవుతుంది అనమాట. రెడ్ లైట్ చూడండి, రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది అంటే మనకి ఇక్కడ సప్లై వచ్చినట్టు. అంటే బ్యాటరీ బాగా ఛార్జింగ్ బాగా డిశ్చార్జ్ అయిపోయినట్టుంది, ఛార్జింగ్ బాగా దిగిపోయినట్టుంది. ఒక 2 సెకండ్స్ వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఛార్జింగ్ ఎక్కే వరకు.
చూడండి ఇదిగో ఫ్రెండ్స్, మనకి ఛార్జింగ్ ఎక్కుతున్నట్టుగా వచ్చిందనమాట. ఒక 2 సెకండ్స్ ఆగితే మన 1 మినిట్ ఛార్జింగ్ ఎక్కినట్టు మీకు అది కూడా చూపిస్తాను. 0% ఉండదన్నమాట. అసలు బ్యాటరీ ఛార్జింగ్ లేదు, బాగా డిశ్చార్జ్ అయిపోయింది అనమాట. ఒకసారి మళ్ళీ నొక్కి చూద్దాం ఫ్రెండ్స్, ఎక్కిందేమో ఉంది, చదువు లోడ్ అవుతుంది. ఇదిగో ఫ్రెండ్స్ 1% ఎక్కింది చూడండి. 1% కనపడుతుంది కదా. ఇందాక 0లో ఉంది కదా, ఇప్పుడు 1% ఎక్కింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫోన్ ఆన్ అయింది. ఇంకా ఫ్రెండ్స్ ఛార్జింగ్ ఎక్కినట్టు చూపిస్తుంది కదా. పైన అక్కడ సింబల్ లోగో పడింది కదా, సింబల్ పడింది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంకా సేమ్ యాస్టీజ్గా ఇక్కడ మనకి బోర్డు అనేది ఫిక్స్ అయిపోయింది కదా. ఈ సిగ్నల్ యాంటీనా వైర్ పెట్టి మనకి పైన క్యాప్ అని పెట్టేసి స్క్రూస్ ఫిట్ చేసేసి యాస్టీజ్గా బిచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.